ఘనంగా సదరా పండుగ ఉత్సవాలు. పురవీధుల గుండా దున్నపోతులతో ర్యాలీ, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ యాదవ సోదరుల ఆనందోత్సవాలు. తాండూరు న్యూస్కి స్వాగతం. పట్టణంలో సదరా పండుగ ఉత్సవాలను తాండూరు శ్రీకృష్ణ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదరులు మంగళవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆదర్శ నగర్, పాతకుంట కట్టమైసమ్మ దేవాలయం నుండి ప్రారంభమై బస్టాండ్, ఇందిరా చౌక్, నెహ్రూ నగర్, గాంధీ చౌక్, భద్రప్ప గుడి, రైల్వే స్టేషన్ రోడ్ల వెంబడి దున్నపోతులను ఆటాడిస్తూ అత్యంత వైభవంగా ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో యాదవ సోదరులు డీజే శబ్దాలతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాండూరు యాదవ సంఘం గర్వ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, తాండూరు పట్టణ అధ్యక్షులు రాజు యాదవ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి బస్వరాజు యాదవ్, అడ్వకేట్ నర్సింగ్ యాదవ్, కోశాధికారి లాలు యాదవ్, బీసీ సంఘం నాయకులు రాజకుమార్, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై యాదవ్, జై యాదవ్, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. జై సదర్ అంటే జై సదర్, జై సదర్, జై సదర్, జై సదర్, జై సదర్. యాదవ్ల ఐక్యత వర్ధిల్లాలి. सिद्धू बीआर
सिद्धू BR రాష్ట్ర కార్యవర్గ సభ్యుని తాండూరు శ్రీకృష్ణ సంఘం తరఫున జరుగుతున్న సదర ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ పేరు పేరు వందనం, యాదవ సదరాభివందనం. ఈరోజు నిజంగా యాదవుల ఐక్యత సదర్ ఉత్సవాల్లో ప్రస్తుతమవుతున్నది. సదర్ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే నిజంగా చెప్పాలంటే నేటి కాలంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు కల్తీ పాల విక్రయాలు జరుగుతున్నాయి. 100 కోట్ల లీటర్ల పాలు నిజంగా అవసరం పడుతుండే భారతదేశానికి 25 లక్షల లీటర్లు మాత్రమే వాటితో సహజమైన బాలేలు, గేదెలు, ఆవుల ద్వారా వస్తున్నాయి. మిగతా 75 లక్షల లీటర్లు మనం పాలు అనే పేరు మీద విషాన్ని తాగుతున్నాం, యూరియాని తాగుతున్నాం, ఫర్టిలైజర్ తాగుతున్నాం, కెమికల్స్ తాగుతున్నాం, రోగాల పాలవుతున్నారు. పాల ప్యాకెట్లు వాడుతున్నాం. అవి నిషేధించాలని రామ్దేవ్ బాబా నుండి వచ్చుకొని ఆయుర్వేద వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నారు. కానీ మనం పెడచెవిన పడుతున్నాం, అలవాటు పడ్డం. బ్రిటిష్ వాళ్ళు మన కాలంలో, మన తాతల కాలంలో చౌరస్తల పొట్టి ఫ్రీగా ఛాయ్ కోసం వరకు అలవాటు చేసిన ఛాయ్ ఇంతవరకు పోతలేవు. వాళ్ళు 3 విషయాలు ఇచ్చారు: సారీ, థ్యాంక్ యూ, ఇది. కాబట్టి ఆ సారీ అంటే కొట్టాలి, సారీ చెప్పాలి. ఈ బాధ మనం కూడా ఇది అలవాట్లో పడ్డాము. ఈ అలవాట్లో పొరపాటుకు ఇంకా చేయకుండా ఉండాలంటే ఈ సదరు దున్నరాజుల పూజ ప్రారంభమైంది 1942లో హైదరాబాద్కు ఎంటర్ అయింది. ఉత్తర భారతదేశంలో అంతకు ముందే ఎంటర్ అయింది. మరి బ్రిటిష్ కాలం నుండి ఉంది ఇది. మరి ఎందుకంటే దున్న రాజుల వీర్యం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో లక్షలాది రూపాయలు పెట్టి ఒక గ్రామం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ వీర్యాన్ని బర్రెలలో, గేదెలలో ఇంజెక్ట్ చేయడం వల్ల ఒరిజినల్ గా సహజ సత్వ కలిగిన బర్రెల ఉత్పత్తి, ఆవుల ఉత్పత్తి, గేదెల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి దానికి అంత రేటు ఉంది. ఈ రోజు ఒక నారాయణపేట జిల్లా కేంద్రంలో మేము తెచ్చిన ఆ బర్రె యొక్క కిరాయి 1 లక్ష కిరాయి ఉంటుంది. దాని మెయింటెనెన్స్ అంటారు, దాన్ని కిరాయి కూడా కాదు. అలా ఈ రోజు 3 కోట్ల రూపాయలు విలువైన గేదెలు ఉన్నాయి, దున్నరాజులు ఉన్నాయి. 23 కోట్ల విలువ కలిగిన గేదెలు ఉన్నాయి. వాటికి రోజు పిస్తా మన మహారాజులాగా అనుభవం ఎందుకు పెడుతున్నారంటే ఆ వీర్యానికి ఉన్నంత ఇంపార్టెంట్. ఆ వీర్యము ప్రత్యుత్పత్తి లక్షణము బర్రెలు, ఆవులను, గేదెలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ తోడు వాటిని వేశాడు. గోదరగిరి అయితే ఆవులు మేశాడు. ఆ కులానికి చెందిన మనమందరం కూడా నిజంగా ధన్యజీవులము. అయితే మనము ఒరిజినల్ గా పాలు తాగాలంటే ఈ సదరుత్సవాన్ని ఇంత ముందు తీసుకుపోవాలి. మీ తాండ్రు వాళ్ళు చేస్తున్నందుకు పెద్దలకు, పెద్ద మనిషికి, రాజు పిల్లలకు వచ్చినాను చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ విధంగా ఈ దాన్ని కొనసాగిద్దాం. దీనిలో మరింత జోష్గా సదర్ ఉత్సవాలని ఒరిజినల్ పాల ఉత్పత్తికి సహకరిద్దాం. జై హింద్, జై యాదవ్, జై శ్రీరామ్. ఈరోజు తాండూరులో ఒక గొప్ప చరిత్ర. మరి మా యాదవ సోదరులైనటువంటి రాజు గారు కానీ, మరి మల్లేశం గారు కానీ, మరి చాలామంది తాండూరులో ఉన్న యాదవులంతా కూడా తాండూరుకు ఒక శుభ పరిణామంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి తాండూరుకి సదర్ ఉత్సవాలు తీసుకురావడం యావత్ తాండూరు ప్రజానికి ముఖ్యంగా గర్వకారణము. రాబోయే రోజుల్లో పట్ల ఈ ఉత్సవాన్ని ఇంకా ఘనంగా జరుపుకుంటారని చెప్పేసి ఈ ఉత్సవానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు రఘువీర్ యాదవ్ గారు కానీ ఇతర ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యాదవ్, జై బీసీ. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, యాదవ సోదరులు, రఘువీర్ యాదవ్ అన్న గారు, రాజ్ కుమార్ అన్న గారు, మిగతా అందరూ యాదవ సోదరులు, మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ యాదవ సదర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో శుభకరమైన దినం ఈరోజు మనము సదర్ కార్యక్రమం. సదర్ అంటే అందరూ ఒక కుల పెద్ద అన్నట్టు. సదర్ అంటే అందరూ ఒక సమూహం. సో ఈ సదర్ అనేది ఎప్పుడో సింధు నాగరికత నుండి కొనసాగుతూ వస్తుంది. కాలక్రమేణా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కొనసాగుతూ ఉంది. మధ్యలో కొన్ని రోజులు మళ్ళీ ఇదైంది. మళ్ళా 1946లో నారాయణగూడలో న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ గారు మొట్టమొదటిగా మన తెలంగాణలో సదర్ ప్రారంభించారు. సదర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అందరు కూడా
సో శ్రీకృష్ణుడు వారసులైన యాదవులు పశుపాలను పోలుస్తూ ఆ లక్ష్మీ పూజ చేస్తూ ఆ రోజు అందరూ మన ఐక్యతంగా ఉండాలని, అందరూ ఒక సమూహంగా ఉండాలని ఈ సదర్ కార్యక్రమము. ఇంకో విషయం ఏమంటే సదర్ ఆనాడు నిజాం పాలనలో ఉన్నటువంటి సో కులి కుతుబ్ షా నిజాం కాలంలో వారి యొక్క ఔన్నత్యానికి వీరత్వానికి యాదవ రాణి అయినటువంటి యాదవ వీరులైనటువంటి గుల్లరాణి ఆ దున్నపోతులతో వారిపై పోరాడి వీరమత్వం పొందింది. దాని సందర్భంగా కూడా ఈ సదర్ నిర్వహించడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి పేరున్న యాదవులు అందరికీ మీదులందరూ కూడా సో సదర్ శుభాకాంక్షలు. ముందు